నమస్తే, నేను మారుతీరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్కు స్వాగతం. నంద్యాల జిల్లా సిరివెళ్లలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అండగా ఉంటానంటూ బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. అనంతరం ₹1,00,000 చెక్కును వారికి అందజేశారు. కార్యక్రమంలో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు 3 మృతి చెందారు. ఆముదాల వలస మండలం నెల్లిపర్తికి చెందిన గరికపాటి ఏకసి, పొదిలి లక్ష్మి పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మరో 2 గాయపడగా వారిని అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించారు. ఉభయ గోదావరి జిల్లాలో 2024 ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపేందుకు పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేయాలని ఎంపీ మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం కాకినాడ అక్షయ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షత వహించగా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రమాదం జరిగింది. సాయిబాబా ఆలయం వద్ద కాకినాడ నుంచి కత్తిపూడి వైపు వెళుతున్న కారు దుకాణంపైకి దూసుకెళ్లింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకరి కాలు విరిగిపోయింది. 4గురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కేసుకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం పట్టణ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 2ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా యూపీకి గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. మరో 3 యూపీ వాసులు పరారీలో ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తనతో పాటు తమ పార్టీ అధినేత జగన్పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. అంతకంటే ముందు చంద్రబాబు తన బినామీలను కాపాడుకుంటే బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు. కాకినాడ వెంకట నగర్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ వచ్చి తనపైన సీఎం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ వచ్చి తనపైన సీఎం జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత దూషణలు చేయడం పట్ల ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సారంగపూర్ మండలం అడెల్లి మహాపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నిర్మల్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాలంటీర్ల సేవలను పలువురు అభినందించారు. దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 6 ఆటోలు, 2 టాటా మ్యాజిక్లు, 111 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు నాణ్యమైన హెల్మెట్ను ధరించాలని సూచించారు. కొందరు వాహనదారులు చలాన్ల బారి నుంచి తప్పించుకోవడానికి నాసిరకం శిరస్త్రాణాలను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటి వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఐపీఎల్ తరహాలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని క్రికెట్ ప్రతిభావంతులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. విశాఖ నగరంలోని ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ను విశాఖలో, ఉమెన్ క్రికెట్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ను విజయనగరంలో నిర్వహిస్తామన్నారు. జూన్ 22 నుంచి మెన్స్ లీగ్ ప్రారంభమవుతుందన్నారు. మొత్తం 500 మంది క్రికెటర్లను గుర్తించామన్నారు. వారిలో 125 మందిని ఫ్రాంచైజీలుగా ఎంపిక చేసుకోవచ్చు తెలిపారు. అకాల వర్షాలు నిర్మల్ జిల్లా రైతాంగాన్ని మరోసారి దెబ్బతీశాయి. చేతికొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షపు నీటి పాలైంది. దీంతో రైతుల గుండెలు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రం, సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షం ధాటికి మామిడికాయలు నేలరాలాయి.
నిన్న మొన్నటి దాకా మంచి మిత్రులే కలిసిమెలిసి తిరిగారు, కాలక్షేపం చేశారు, కబుర్లు చెప్పుకున్నారు. అంతా బాగానే ఉందనుకునే లోపే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన పాత బస్తీలో చోటు చేసుకుంది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్కస్ ప్రాంతంలో జరిగింది. దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితుల్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. నిజామాబాద్లో ఈ నెల 6వ తేదీన జరిగిన 6 నెలల పసికందు కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. 6వ తేదీ ఉదయం ఆర్యానగర్లో టిఫిన్ సెంటర్ వద్ద ఓ మహిళ భిక్షాటన చేస్తుంది. ఆమె వద్దకు వచ్చిన గుర్తు తెలియని మహిళ పాత బట్టలు ఇస్తానని నమ్మించి పసికందును ఎత్తికెళ్లింది. స్థానిక స్టేషన్లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి పసికందును కిడ్నాప్ చేసిన 2 మహిళలను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా చంద్రబాబుకు సొంత పార్టీపై నమ్మకం లేదన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో అందుకే ఇతర పార్టీలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారన్నారు బాలినేని. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నప్పుడే సీఎం జగన్ని ఎదుర్కోలేకపోతున్నారని అర్థమవుతోందని బాలినేని విమర్శించారు. ఎన్ని పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకున్నా సీఎం జగన్ను ఏం చేయలేరన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై పసుపు రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆరుమూరు మండలం పెర్కిట్లోని ఆయన ఇంటి ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓట్ల కోసం అరవింద్ తమ మనోభావాలతో ఆడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన ఎక్కడ పర్యటించినా అడ్డుకొని తీరతామని హెచ్చరించారు. విశాఖ 1 టౌన్ ప్రాంతంలో 10th విద్యార్థిపై దాడి కేసులో పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. వారిలో రౌడీ షూటర్ వాసుపల్లి చిన్న, దండుపాళ్యం బ్యాచ్ సభ్యులున్నారు. అరెస్టు క్రమంలో నిందితుల కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు అడుగడుగునా అడ్డు తగలడంతో పాటు దాడికి యత్నించారు. దీంతో భారీ బందోబస్తు మధ్య నిందితులను కోర్టుకు, అక్కడి నుంచి సెంట్రల్ జైలుకు తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో గిరిజనుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. 4 రోజులుగా సుమారు 46 గ్రామాలకు కరెంటు సరఫరా లేదు. మరోవైపు మంచినీటి కొరత సమస్య కూడా వారికి శాపంగా మారింది. తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవి, చల్లపల్లి, అవనగడ్డ, ఘంటసాల మండలాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కరెంటు స్తంభాలు కూలిపోయాయి. రహదారిపై పెద్ద పెద్ద చెట్లు పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విశాఖ జిల్లాలో భారీ సంఖ్యలో మత్తు ఇంజెక్షన్లు లభించాయి. 4 పెట్టెల ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన 2 అరెస్ట్ చేశారు. 1300కు ఒక బాక్సు చొప్పున కొనుగోలు చేసి 6000 రూపాయలకు విక్రయిస్తున్నారు. లీలామహల్, భీమిలి ప్రాంతాల్లో పెంటాజోసైన్ ఇంజెక్షన్ల విక్రయం జోరుగా కొనసాగుతోంది. మత్తులో మునిగేందుకు యువతరం వీటిని వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామ శివారులోని పంట పొలాల్లో మంటలు అంటుకున్నాయి. సుమారు 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట మాడి మసైపోయింది. తెనాలి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోనికి తెచ్చారు. బట్టతలతో బాధపడాల్సిన అవసరమేమీ లేదని న్యూలిక్ సంస్థ తెలిపింది. ఈ రంగంలో అనేక సంవత్సరాలుగా నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఆజాద్ తెలిపారు. నాన్ సర్జికల్ రీప్లేస్మెంట్ విధానం ద్వారా జుట్టు ఉండేలా చేస్తామన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడలో తమ కార్యాలయం ఉందని, అవసరమైన వారు తమను సంప్రదించాలని ఆయన కోరారు. తమను 9676842744 లేదా 7842400210 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు. ధీశాలి మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ సింగ్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశ రక్షణకు పాటుపడాలని రాజ్పుత్ సమాజ్ సభ్యులు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేటలో గల రాజ్పుత్ సమాజ్ భవనంలో మహారాణా ప్రతాప్ సింగ్ 482వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని నిర్మల్ మినీ చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అమ్మ సృష్టికి మూలం. అమ్మ లేకపోతే జననం లేదు. తల్లి జన్మనిస్తే డాక్టర్లు వైద్యం చేసి పునర్జన్మనిస్తారు. చిన్న చెర్లపల్లిలోని క్రాస్ ఫ్యామిలీ క్లినిక్, స్కాలా డెంటల్ క్లినిక్ రిలేషన్షిప్ మేనేజర్ అడ్డూరి సుమలత నేతృత్వంలో మాతృ దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రాస్ ఫ్యామిలీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ అతి తక్కువ ఖర్చుతో సామాన్యులకు కార్పొరేట్ సేవలు అందిస్తోందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి హక్కని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శరత్ చంద్రారెడ్డి అడ్డూరి, డాక్టర్ జయశ్రీ, కళ్యాణ్ బాబు, ప్రణయ్ కుమార్ రెడ్డి, అప్పారావు పాల్గొన్నారు. ఖాళీ స్థలాల్లో తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బేడ బుడగ సంఘాలు డిమాండ్ చేశాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామంలో నిర్మించాలని కోరాయి. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సంఘం సభ్యులు ధర్నా నిర్వహించారు. శివాజీ చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వరకు చేరుకుని అక్కడ ధర్నా చేశారు. ఈ సందర్భంగా బేడ బుడగ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి తాము దుర్భర జీవితాన్ని గడుపుతున్నామంటూ వాపోయారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఉపాధి హామీ కార్మికులు ముట్టడించారు. తమకు వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికారులను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నేరడిగొండ, బౌద్ధ్ మండలాల పరిధిలోని పలు కల్వర్ట్లను బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బలగాలు తనిఖీ చేశాయి. ఉగ్రకుట్ర భగ్నం తర్వాత జిల్లాలోని పలు ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని విఠలరెడ్డి గార్డెన్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సోషల్ మీడియా సమావేశం నిర్వహించారు. బౌద్ధ్ శాసనసభ్యులు రాథోడు బాపురావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్లు జగన్మోహన్ రావు, దినేష్ చౌదరి హాజరయ్యారు. కార్యక్రమంలో బౌద్ధ్ ఎమ్మెల్యే రాథోడు బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పాల్గొన్నారు.